వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తున్నప్పుడు, ఇంకా పెయిన్ కిల్లర్స్ కూడా లొంగనప్పుడు, నిద్ర కూడా పోలేని పరిస్థితుల్లో తప్పనిసరిగా సర్జరీ గురించి ఆలోచించవచ్చు. నీ రీప్లేస్మెంట్స్లో నవేడేస్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి ఎలాంటి తేడాలు ఉంటుంటాయి? అసలు సర్జరీ గురించి ఆలోచించే ముందు ఏ విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది? ఎవరికి తప్పనిసరి, ఎవరైనా చేయించుకోకూడని పరిస్థితులు కూడా ఉంటుంటాయా? పెట్టే ఇంప్లాంట్స్ ఇప్పుడు నవేడేస్ ఎంతకాలం మన్నుతున్నాయి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెలని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు, నీ ప్రాబ్లమ్స్ కానీ చాలా కామన్ అండి. అది అసలు ఆస్టియో ఆర్థరైటిస్కి రిలేటెడ్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? అయితే అండి, మనకు మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకునే ముందు ఒకసారి నీ జాయింట్ ఎలా ఉంటుంది, అసలు నీ జాయింట్లో అరుగుదల అంటే ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అయితే మనకు ఒకసారి నీ జాయింట్ మోడల్ కనుక చూసినట్టు అయితే మనకు కీలు, మోకాలు అనేది తొడ ఎముకకి కాలి ఎముకకి మధ్యలో తయారవుతూ ఉంటుంది. అయితే దీన్ని మనం థై బోన్ ఏదైతే ఉందో ఫీమర్ అంటాం, దీన్ని టిబియా, అదే చిన్న ఎముక ఏదైతే ఉందో దీన్ని ఫిబులా అంటూ ఉంటాం. అయితే మనకు ఈ ఫిబులా, ఈ చిన్న ఎముక ఏదైతే ఉందో మనకు జాయింట్లో, నీ జాయింట్లో ఏ భాగము ఉండదు. దీనికి మనకు వచ్చేసి మాత్రం ఈ తొడ ఎముకకి కాలి ఎముకకి మధ్యలో ఈ మోకాలు అనేది తయారవుతూ ఉంటుంది. అయితే ఈ రెండిటి మధ్యలో మనకు ఈ ఎముకకు చూసినట్టయితే ఈ ఎడ్జెస్లో కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఈ కార్టిలేజ్ మనకు సాఫీగా, స్మూత్గా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే వియర్ అవుతుందో, అంటే ఈ వియర్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా వచ్చే అరుగుదల, అంటే మనం ఓవర్ టైంలో వయసుతో పాటు ఈ వియర్ అండ్ టియర్ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చే అరుగుదల, అంటే ఈ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ నీ జాయింట్ మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అలాగే ఈ నీ జాయింట్, ఈ అరుగుదల ఆర్థరైటిస్లో ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. దీంట్లో సర్వసాధారణంగా చూసేది మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం వాతం అంటూ ఉంటాం. ఇదేంటంటే మనకు ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ లాంటిది. ఇదేంటంటే మనకు ఈ ఇమ్యూనిటీలో చేంజెస్ రావడం వల్ల మనకి ఈ మోకాళ్ళు కానివ్వండి, ఇతర కీళ్ళు కానివ్వండి, దీంట్లో కార్టిలేజ్ అనేది తొందరగా వియర్ అవుతూ ఉంటుంది. అంటే ఇది యూజువల్గా సర్వసాధారణంగా అరౌండ్ 30 to 50 లోపలే మనం ఈ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉందో, అంటే వయసు రీత్యా వచ్చిన అరుగుదల మోస్ట్ కామన్లీ ఆఫ్టర్ 55 చూస్తూ ఉంటాం. అయితే అలాగే దీంతో పాటు ఇంకా వేరే కారణాలు, అంటే గౌట్ కానివ్వండి, లేకపోతే యాంకలోజింగ్ స్పాండిలోటిస్ అవనివ్వండి, సోరియాసిస్ వల్ల కానివ్వండి, ఇవి అన్నిటి వల్ల కూడా మనకి అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. ఈ అరుగుదల వచ్చిన వాళ్ళకి ఇనీషియల్గా ఫస్ట్ స్టేజెస్లో అన్నిట్లో కూడా మన మెడిసిన్స్ కానివ్వండి, ఫిజియో, మన లైఫ్ స్టైల్ చేంజెస్లో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇవన్నీ పని చేయని రోజు అప్పుడు మనం సర్జరీ గురించి అది ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఆస్టియో ఆర్థరైటిస్కి రిలేటెడ్ పెయిన్స్ అయితే ఇనిషియల్ స్టేజెస్లో ఎలా ఉంటాయి, లేటర్ స్టేజెస్లో ఎలా ఉంటాయి? ఇనీషియల్ స్టేజెస్లో అండి యూజువల్గా, అంటే మనకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా అది రుమటాయిడా లేకపోతే ఇంకా ఈ వాతం వల్ల వచ్చిన కీళ్ళ నొప్పులను బట్టి మనకు కొంచెం డిఫరెన్షియేటింగ్గా ఉంటుంటుంది. అది మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్టుగా అవుతే కనుక యూజువల్గా మనకు అరౌండ్ mid-40s కానివ్వండి, అలా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ప్రోగ్రెషన్, అంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో వచ్చేసి ఏదైనా డిమాండింగ్ వర్క్ చేసినప్పుడు, అంటే ఎక్కువ దూరం నడవడం కానివ్వండి, కింద కూర్చొని లేవడం కానివ్వండి, ఏదైనా చిన్నగా దునకడం లేకపోతే గెంటడం లాంటివి, ఇవన్నీ వర్క్స్ చేసినప్పుడు ఇనీషియల్గా పెయిన్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఇది గ్రాడ్యువల్గా మనకు ఏజ్ అనేది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, అంటే వన్స్ వి రీచ్ మేబీ ఒక 55-60 దాటిన తర్వాత ఈ నొప్పి అనేది కంటిన్యూస్గా ఉండడం, ఈ నొప్పి రావడం వల్ల మన లైఫ్ స్టైల్లో, అంటే మన రోజువారీ చేసుకునే పనుల్లో ఇబ్బంది పెట్టడం, అంటే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక 4 మెట్లు ఎక్కాలన్నా ఆ నొప్పి వల్ల మనం పని చేయాలా వద్దా అని ఆలోచించుకునే విధంగా తయారవుతూ ఉంటుంది. అదే మనం ఒకసారి రుమటాయిడ్ కనుక చూసినట్టయితే దీంట్లో ఓన్లీ మోకాళ్ళ నొప్పులు అనే కాకుండా ఈ మోకాళ్ళ నొప్పులతో పాటుగా ఈ సర్వసాధారణంగా చూసేది ఇంకా వేరే కీళ్ళ నొప్పులు, అంటే స్మాల్ జాయింట్ పెయిన్స్, అంటే చేతి వేళ్ళు నొప్పులు, చేయిలో ఉన్న జాయింట్స్లో నొప్పి రావడాలు, ఎల్బోస్, షోల్డర్స్ అన్నీ ఇన్వాల్వ్ అవ్వడం, ఉదయం పూట లేచినప్పుడు మనకు స్టిఫ్నెస్, పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీని విధంగా మనం రుమటాయిడ్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్కి మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఒక కాల్ చూద్దామండి. హలో, మేడం గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్ ఏం లేదు, మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం గారు. ఓకే అండి, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఈ నాకు 63 years అంటే నాకు కుడి మోకాలు ఏమో కొర నొప్పిగా ఉంటది, ఎడం కాలు ఏమో కొర తక్కువగా ఉంటుంది. ఓకే అండి. కుడి మోకాలు బాగా నొప్పిగా అండి. ఓకే. ఎడం మోకాలు కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ దూరం నడవలేదు సార్. ఓకే, అంటే ఎంత దూరం నడవగలుగుతున్నారు ఇప్పుడు? ఏమండి ఎంత దూరం నడవగలుగుతున్నారు అంటున్నాను. ఎంత దూరం? ఒక 1/2 kilometer పోయేసరికి ఇంకా అయిపోద్ది. ఒకసారి కుదిరితే అండి ఒకసారి విజిట్ కండి, ఒకసారి మనం ఎక్స్రే అది చెక్ చేసుకున్నట్టు అవుతే మనకి ఏ అరుగుదల ఉందా, అరుగుదల ఉంటే ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు ఒకసారి చూడడానికి వీలు పడుతుంది. అక్కడ నుండి మనం దానికి ఎట్లా ప్లాన్ చేసుకునేది అనేది నెక్స్ట్ వీకెండ్ డిసైడ్. మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నా లేకపోతే నడవలేకపోతున్నా ఎక్స్రే తోటి అన్ని రిలోడ్ చేసుకోవచ్చు, ఇంకా ఫర్దర్ టెస్టులు కూడా ఏమన్నా అవసరం అంటారా? దీంట్లో సర్వసాధారణంగా మోస్ట్ కామన్ పరీక్ష వచ్చేసి ఎక్స్రేనే అండి. మనకి ఎక్స్రేలో ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1, 2, 3, 4 ఉంటాయి యూజువల్గా. ఈ 4 స్టేజ్లో ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు క్లియర్ కట్గా ఒకసారి ఎక్స్రేలో ఈజీగా తెలుసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్స్రేలో అరిగినంత మాత్రాన, ఎక్స్రేలో స్టేజ్ 4 ఉన్నంత మాత్రాన మనకు ఆపరేషన్ అవసరము అని అనుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. మనకు మోస్ట్ కామన్లీ మనకు ఎక్స్రేతో పాటు కూడా క్లినికల్ అంటే మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం, లేకపోతే వాళ్ళ ఇబ్బందిని బట్టి వాళ్ళకి సర్జరీ అనేది అవసరమా లేదా అనేది మనం యూజువల్గా డిసైడ్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ డే టు డే లైఫ్లో ఉండే వాళ్ళ ఆ పెయిన్ ఇంటెన్సిటీ కానివ్వండి, ఆ పెయిన్ ఇంటెన్సిటీలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ఇబ్బంది పెడతా ఉంది ఈ పెయిన్ అనే దాన్ని బట్టి మనం సర్జరీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్రేతో పాటు ఎస్పెషల్లీ రుమటాయిడ్ లేకపోతే వాతం ఉన్న వాళ్ళల్లో కొన్ని ఎక్స్ట్రా పరీక్షలు అవి చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది లేకపోతే యాంటీ-CCP యాంటీబాడీస్ పరీక్షలు కొన్ని చేసి మనకు వాళ్ళకి ఈ వాతం అనేది ఉందా లేదా అనేది నిర్ధారణకి వస్తూ ఉంటాం. అంటే బ్లడ్ టెస్టులు అవి కూడా అవసరం అవుతూ ఉంటాయి. అది వాతం ఉన్న వాళ్ళకి బ్లడ్ టెస్టులు కూడా అవసరం అవుతూ ఉంటాయి. అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తారనేది ఒకసారి మీరు చెప్పగలరు? మనం ఇంతకు ముందుగా మోడల్ చూసినట్టు అయితే కనుక నీ రీప్లేస్మెంట్ అన్నప్పుడు మనకి ఈ డ్యామేజ్డ్ పార్ట్ ఆఫ్ ద జాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం యూజువల్గా రిప్లేస్ చేస్తామన్నట్టు. అయితే మనకు ఈ ఇంతకుముందు చూసినట్టు తొడ ఎముక, ఇది కాలి ఎముక అవుతే మనకి పాడైపోయిన జాయింట్ ఉన్నప్పుడు దాన్ని మొత్తం డిస్లొకేట్ చేసి ఈ పాడైపోయిన ఈ తుంటి ఎముక దగ్గర ఉన్న పాడైపోయిన ఎముక అంతా కూడా తీసేసి పైన ఒక మెటల్ క్యాప్ పెడతాం. అట్ ద సేమ్ టైం కింద కూడా మనకు పాడైపోయిన ఎముక ప్లేస్లో కింద ఒక మెటల్ క్యాప్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఈ గుజ్జు పదార్థం మనకి కార్ట్లేజ్ ఏదైతే ఉందో ఈ కార్ట్లేజ్ అరిగిపోవడం వల్ల మనకి నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కార్ట్లేజ్ ప్లేస్లో ప్లాస్టిక్ కార్ట్లేజ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. యూజువల్గా మళ్ళీ మనం జాయింట్ని మనం రీలొకేట్ చేసినట్టు అయితే మనకి ఈ మూమెంట్ ఎప్పుడైతే మనం నడిచినా తిరిగినా కూడా ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఈ కదలిక అనేది ఇప్పుడు ఎముకకు మధ్యలో రాపిడి అనేది ఉండదు. దీనివల్ల మనకు మెటల్కి ఉన్న ప్లాస్టిక్ మధ్యలోనే మనకు రాపిడి అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు ఆ నొప్పి అనేది 100%గా తగ్గిపోవడం, ఎంత దూరం నడిచినా, మెట్లు ఎక్కినా, దిగినా, ఏదైనా డిమాండింగ్ యాక్టివిటీ చేసినా కూడా పేషెంట్కి ఆ కంఫర్టబుల్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇనిషియల్ స్టేజెస్లో ఇంకేమన్నా ప్రయత్నాలు చేయొచ్చా? ఆ ప్రయత్నాలతో కొంతవరకు ఈ సర్జరీని పోస్ట్ పోన్ చేయొచ్చా? తప్పకుండా అండి. మనకు ఎప్పుడైనా కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా సర్జరీ అనేది పేషెంట్ ఆ పెయిన్ బట్టి మనం సర్జరీ అవసరమా లేదా అనేది యూజువల్గా డిసైడ్ చేస్తూ ఉంటాం. అయితే కనుక మనకు చాలామందికి చూస్తూ ఉంటాం మన ఊర్లలో కానివ్వండి, బయట వెళ్తూ ఉన్నప్పుడు చాలా మోకాళ్ళు చాలా వంకర్లు వచ్చేసి చాలా ఇబ్బందికరంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అసలు నొప్పి అనేది వాళ్ళు అనుభవించారు. యూజువల్గా డే టు డే లైఫ్లో హ్యాపీగా నడవగలుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మనం సర్జరీ అనేది యూజువల్గా అడ్వైజ్ చేయము. ఈ సర్జరీ ఎప్పుడు అడ్వైజ్ చేస్తామంటే మనకు యూజువల్గా చిన్న వర్క్స్ అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో చిన్న షాప్కి వెళ్ళి రావడం, సూపర్ మార్కెట్కి వెళ్ళి రావడం, లేకపోతే ఈ నొప్పి వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇటువంటి అన్నీ చూస్తున్నప్పుడు మనం యూజువల్గా సర్జరీకి అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. అయితే ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం మనం
ఫిజియోథెరపీ కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో చేంజెస్, అంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నప్పుడు మనకు యూజువల్గా మనకు చిన్నప్పటి నుండి కింద కూర్చొని లేవడము, లేకపోతే ఇండియన్ టాయిలెట్స్ వాడడం, ఇటువంటిది చాలామందికి అలవాటు ఉంటుంది. ఒకసారి మోకాలు నొప్పులు అలవాటు అయినప్పుడు మన లైఫ్ స్టైల్లో ఈ మార్పులు తెచ్చుకుంటే, అంటే ఎప్పుడైనా అవసరం లేని దగ్గర కింద కూర్చోకపోవడం, లేదంటే ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయడం, మనకు మెట్లు అట్ ద సేమ్ టైం లిఫ్ట్ ఉన్నప్పుడు లిఫ్ట్ వాడి మెట్లని అవాయిడ్ చేసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకొని ఉంటే చాలా వరకు నొప్పులు కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. మనకు ఫిజియోథెరపీలో మనకి ఈ మోకాలు చుట్టుపక్కల ఉన్న కండరాల స్ట్రెంగ్త్ని కనుక పెంచుకున్నట్టు అవుతే కనుక ఈ మోకాల నొప్పులను కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఈ సర్జరీని మనం పోస్ట్పోన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత నవేడేస్ నీ రిప్లేస్మెంట్, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కూడా చేయగలుగుతున్నారు. అంటే రోబో అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎవరికి అవసరం, డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల మనతో ఉన్నారు. ఆయన అడిగి మోకాళ్ళ నొప్పులకి ఎప్పుడు సర్జరీ తప్పనిసరి, సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబో అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ అంటారా? జనరల్గా ఇన్ని రోజులు చేసిన నీ రీప్లేస్మెంట్కి దీనికి ఎలాంటి తేడాలు ఉంటాయి? యూజువల్గా అండి మనకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్లో వచ్చేసి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు సిటీలో వన్ ఆఫ్ ద ఫ్యూ హాస్పిటల్స్లో, మన ఇప్పుడు శ్రీకర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది. అయితే ఇది నార్మల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి ఏంటంటే తేడా, మనకు నార్మల్ నీ రీప్లేస్మెంట్లో మనం ఏదైనా ఇప్పుడు ఎముక ఏదైతే మనం డిస్కస్ చేసినట్టుగా ఎముకని కట్ చేసే క్రమంలో నార్మల్ నీ అలైన్మెంట్ని తీసుకురావడానికి మనం ఫిజికల్గా మనము ఆ మెజర్మెంట్స్ అనేది ఆన్ టేబుల్, అంటే ఆపరేషన్ చేసే క్రమంలో ఆ మెజర్మెంట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అంతవరకు మనం ఆ తొడ ఎముకను కానివ్వండి, కాలి ఎముకను కానివ్వండి, వీటిని కట్ చేసుకొని మనం ఆ అలైన్మెంట్ అనేది మళ్ళీ రీక్రియేట్, అంటే నార్మల్గా దేవుడిచ్చిన నీ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ రోబోటిక్ అసిస్టెడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఇస్ ప్రిసిషన్. ఈ ప్రిసిషన్ అంటే ఏమవుతుంది అంటే, మనకు ఈ నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఈ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ అలైన్మెంట్, అంటే ఈ లాస్ట్లో వచ్చేసి ఒక 1 or 2 degrees దగ్గర మనకు కొంచెం వేరియేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో మనకు ఈ రోబో వల్ల మనకు ఆపరేషన్ చేసే క్రమంలో మనకు తొడ దగ్గర కానివ్వండి, కాలు దగ్గర చిన్న సెన్సార్స్ పెడతా ఉంటాం. ఈ రోబో మనకి ఏం చేస్తుంది అంటే, ఈ కాలు అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అది ప్రిసైజ్గా కంప్యూటర్ మీద క్యాలిక్యులేట్ చేసి ఎంత డిఫార్మిటీ ఉంది, అంటే ఎన్ని డిగ్రీస్లో మనకు లోపల వైపు కానీ బయట వైపు కానీ డిఫార్మిటీ అనేది ఉంది అనేది చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఏ విధంగా ఏ లెవెల్లో మనం అలైన్మెంట్ అనేది మార్చి నార్మల్కి తీసుకొస్తే పేషెంట్కి పెయిన్లెస్గా నార్మల్ అనటామికల్ నీ అనేది ఇవ్వగలుగుతాం అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే దీంట్లో 2 రకాలు, ఒకటి ఏంటంటే కంప్యూటర్ నావిగేషన్ ఒకటి, ఇంకోటి రోబో అసిస్టెడ్ ఒకటి. ఈ కంప్యూటర్ నావిగేషన్లో ఏంటంటే మనకు ఓన్లీ అలైన్మెంట్ ఎలా ఉంది, ఇది మనం ఎంత కరెక్షన్ తీసుకురాగలగచ్చు అనేది ఇంతవరకు మాత్రమే అది మనకు ఐడియా ఇస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం మళ్ళీ చేయితోని మళ్ళీ మనం ఈ కట్స్ మాత్రం మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి రోబోటిక్ అసిస్టెడ్లో మాత్రం మనకు దాంట్లో స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఎంత కట్ చేయాలో అంతే కట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం కట్ చేయాలి అన్నా కూడా దాంట్లో స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అంటే ఆ కట్ చేయడానికి కూడా. ఇప్పుడు మనకు ఒకవేళ 2 degrees కనుక మనకు మార్పు తీసుకురావాలి అనుకుంటే ఆ 2 degrees రీచ్ అవ్వగానే ఆ మెషిన్ కూడా ఆగిపోతుంది. అంతకంటే ఎక్కువ మనం రీచ్ అవ్వాలన్నా కూడా అవ్వడానికి ఆస్కారం ఉండదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడు అయినా కూడా సివియర్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి అటువంటప్పుడు మనకి ఈ రోబో అసిస్టెడ్ వల్ల మనకు చాలా సర్జరీ అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరికైనా మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయలేని సందర్భాలు ఉంటూ ఉంటాయా? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అండి ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది చెయ్యలేని పరిస్థితి మోస్ట్లీ ఒక మెడికల్ కండిషన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లెగమెంట్ బాగా ల్యాక్స్ ఉండడం కానివ్వండి, లేకపోతే సర్జరీ చేసిన అందువల్ల ఈ మెడికల్ కండిషన్స్ వల్ల
తను సర్జరీ తట్టుకోలేకపోవడం, లేకపోతే ఏజ్ బార్గా ఉండడం, ఎక్కువ ఏజ్ వల్ల మనకు సర్జికల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం, ఇటువంటి యాంటిసిపేట్ చేసిన క్రమంలో మనం ఏమైనా సర్జరీ అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో అండ్ ఇంతకుముందు నార్మల్గా చేసే నీ రిప్లేస్మెంట్లో పెట్టే ఇంప్లాంట్స్ సేమేనంటారా, వీటిలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఇంప్లాంట్స్ సేమ్ అండి, అంటే యూజువల్గా ఇవన్నీ కూడా కంపెనీ స్పెసిఫిక్ ఉంటాయి. కాకపోతే మనకు లోపల వేసే ఇంప్లాంట్కి తగ్గట్టుగా ఆ కంపెనీ ఈ రోబోటిక్ దీనివల్ల మనకి ఎగ్జాక్ట్లీ ఆ ప్రిసిషన్లో ఎంతైతే కట్ తీసుకుంటామో అదే నార్మల్గా ఏదైతే ఇంప్లాంట్ వాడుతూ ఉంటామో అదే ఇంప్లాంట్ని మళ్ళీ దీంట్లో కూడా ఇంప్లాంట్ చేయడానికి వీలు పడుతూ ఉంటుంది. ఓకే, నవడేస్ ఈ ఇంప్లాంట్స్ ఎంతకాలం మన్నుతున్నాయి? ఈ రోబో అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్లో పెట్టే ఇంప్లాంట్ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా ప్రిసిషన్ తోటి కరెక్ట్గా పెడుతూ ఉంటారు కదా, దానివల్ల ఆ మన్నిక ఎక్కువ అవుతుందంటారా? ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ల వల్ల మనకి ఎట్లయినా కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు ఈ ఇన్సిషన్ అనేది మనకి ఎంత అవసరం ఉంటుందో అంతవరకే తీసుకుంటూ ఉంటాం. ఈ ఇన్సిషన్ తక్కువ ఉండడం వల్ల మనకు ఈ చిన్న ఇన్సిషన్లో అంటే చిన్న కట్లో మనం సర్జరీ చేస్తాం కాబట్టి సర్జరీ తర్వాత పెయిన్ కానివ్వండి, సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ అంటే నార్మల్గా ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్కి వెళ్ళడానికి నార్మల్గా పట్టేదానికంటే కూడా కొంచెం తక్కువ టైం పడుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు మీరు అడిగినట్టుగా అంటే ఎంత టైం వస్తుంది అంటే దీంట్లో మనకు లోపలేసే ఇంప్లాంట్ మెటీరియల్ని బట్టి మనకు ఈ టైం అనేది యూజువల్గా డిసైడ్ అవుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఒక 2 to 3 వెరైటీస్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. ఒకటి వచ్చేసి ఈ మనకి ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ కలర్లో కనబడుతుందో దీన్ని మనం కోబాల్ట్ క్రోమ్ అలాయ్ అంటాం. ఇది వచ్చేసి మనకు ఒక 15 to 20 ఇయర్స్ వరకు మనకు దీని ఒక లైఫ్ అనేది అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చేసి ఒకటి ఇది ఆక్సినియం అంటాం. ఇప్పుడు మనకు శ్రీకర హాస్పిటల్ వన్ ఆఫ్ ద లీడింగ్ హాస్పిటల్ ఫర్ డూయింగ్ ఆక్సినియం నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు ప్రజెంట్గా. అయితే దీంట్లో ఏమవుతుంది అంటే మనకు ఒకటి ఆక్సిడైజ్డ్ జిర్కోనియం అనే మెటీరియల్ దీంట్లో వాడుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ వియర్ మనకంటే రోజువారీగా పనిచేయడంలో నడవడంలో కానివ్వండి, ఈ ఏదైతే ఆ వియర్ అనేది ఉంటుందో ఈ వియర్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో. ఈ వియర్ తక్కువ ఉండడం వల్ల మనకు ఇది యూజువల్గా ఒక 30 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది దీనికి. ఇంకా వచ్చేసి దీని తర్వాత మనకి గోల్డ్ నీస్ అనేది కూడా గోల్డ్ నీ కూడా అవైలబుల్ ఉంది. గోల్డ్ ఇన్ ద సెన్స్ మనకు టైటానియం నైట్రైడ్ మెటీరియల్ తోటి ఈ గోల్డ్ నీ అనేది తయారవుతూ ఉంటుంది. దీంట్లో కూడా వియర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇది కూడా లైఫ్ స్పాన్ అనేది ఇంచుమించు మనకు ఆక్సినియం లెవెల్లో లైఫ్ స్పాన్ అనేది వస్తూ ఉంటుంది. వీటిలలో ఏంటంటే చాలా ఇనర్ట్ మెటీరియల్స్, దీనివల్ల రియాక్షన్స్ అనేవి మనకు పడకపోవడాలు ఇటువంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో మనకు సర్జరీ తర్వాత కూడా నిశ్చింతగా ఉండొచ్చు, మన బాడీలో మెటల్ ఉంది అనే ఒక భయం లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు. మోకిళ్ళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత అండ్ మరి పర్టికులర్గా ఈ రోబో అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ కానీ రికవరీ టైం కానీ తక్కువ ఉంటుందంటారా? తప్పకుండా అండి. మనకు యూజువల్గా మనకు ఈ రోబోటిక్ అసిస్టెడ్ దానివల్ల మనకు ఆ సర్జరీ టైమ్స్ కానివ్వండి, మనకి ఇన్సిషన్ సైజ్ కానివ్వండి చాలా అంటే లిమిటెడ్గా కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి కంపేర్డ్ టు నార్మల్ నీ రీప్లేస్మెంట్ దీంట్లో కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ తక్కువ కట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత వచ్చే నొప్పి కానివ్వండి, ఈ సర్జరీ తర్వాత మనం చేసే ఫిజియోథెరపీ కానివ్వండి, ఇవన్నీ కొంచెం మనకు ఈజీగా ఉంటాయి. మనకు పెయిన్ తక్కువ ఉన్నట్టు అయితే మన ఫిజియోథెరపీ కొంచెం అగ్రెసివ్గా ఫాస్ట్గా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం బాగా చేసినట్టు అయితే మనకు ఆ రిజల్ట్ అనేది కూడా తొందరగా నార్మల్ లెవెల్కి రీచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఏజ్తో ఏమైనా లిమిటేషన్ ఉంటాయా? ఈ నీ రీప్లేస్మెంట్ అందరిలో సాధ్యమంటారా? ఇది అంటే చాలా కామన్గా వచ్చే డౌట్ అండి. ఇది యూజువల్గా మనకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కీళ్ళ నొప్పులు 60 తర్వాత వచ్చిన వాళ్ళు ఈ వయసులో మనకు సర్జరీ అవసరమా, ఈ 65 వచ్చేస్తున్నారు లేదంటే 70 వచ్చేస్తున్నారు, ఈ వయసులో మనకు సర్జరీ అవసరమా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మన లైఫ్ స్టైల్ చేంజింగ్ సర్జరీ. అంటే మనం ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంటే నార్మల్గా ఒక వాకింగ్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే కొంచెం సోషల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళు, లేకపోతే బయట తిరగాలనుకునే ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల పని చేసుకోవట్లే, అంటే వాళ్ళకు ఆ బయటికి వెళ్ళడానికి
సోషల్గా యాక్టివ్ ఉండలేకపోతున్నారు, ఆ నొప్పి వల్ల రాత్రి నిద్రపోవడం, ఇటువంటిది అన్ని లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ మెడికల్లీ ఫిట్. అంటే మనకి ఈ సర్జరీ వాళ్ళు తట్టుకొని హ్యాపీగా ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అదంతా కరెక్ట్గా చేసుకోగలుగుతాను అని మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళకి కనుక ఒక మోటివేషన్ ఉన్నట్టు అయితే కనుక మనం నిశ్చింతగా సర్జరీకి అనేది వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ అరుణ్ రెడ్డి వంటల్ గారు, అసలు నీ రీప్లేస్మెంట్ అవసరమయ్యే సందర్భాలు ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఈ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి, రోబో అసిస్టెంట్ నీ రీప్లేస్మెంట్ గురించి, ఇంప్లాంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.